వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో ఎలా ఉండనుంది? సంక్షేమ పథకాల అమలుకు పెద్దపీట వేసిన సీఎం జగన్ వచ్చే ఎన్నికలకు ఇచ్చే వరాలేంటి? రేపు విడుదల కానున్న వైసీపీ మేనిఫెస్టోపై రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతోంది. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి. పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ రాష్ట్రంలో పొలిటికల్ టెంపరేచర్ పెరిగిపోతోంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో పార్టీలు మేనిఫెస్టోపై ఫోకస్ చేస్తున్నాయి. ముఖ్యంగా గత 5 ఏళ్లుగా సంక్షేమ ప్రభుత్వం నడిపిన వైసీపీ ఈ ఎన్నికలకు ఎలాంటి ప్రణాళిక ఆవిష్కరిస్తుందనేదే హాట్ డిబేట్గా మారింది. శనివారం ప్రకటించనున్న వైసీపీ మేనిఫెస్టోలో మరోసారి పేదలతో పాటు మధ్యతరగతి వర్గాలకు పెద్దపీట వేనున్నట్లు సమాచారం. గత ఎన్నికల ముందు నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలపై వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. సీఎం జగన్ అధికారంలోకి వచ్చింది మొదలు నవరత్నాల సంక్షేమ పథకాల అమలులో తన చిత్తశుద్ధి చాటుకున్నారు. దీంతో ఈసారి నవరత్నాలకు అప్గ్రేడెడ్ వర్షన్గా మేనిఫెస్టో ఉండొచ్చని అంచనాలున్నాయి. రైతులు, కార్మికులు, మహిళలు, అవ్వాతాతలు, యువత, విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేసే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. నవరత్నాల్లో భాగంగా పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందుతుండగా ఈసారి పేదలతో పాటు మధ్యతరగతి వర్గాలకు లబ్ధి చేకూర్చే పథకాలను మేనిఫెస్టోలో చేర్చవచ్చని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనపై హామీలను మేనిఫెస్టోలో చేర్చే అవకాశాలున్నాయంటున్నారు. గతంలో కంటే ప్రతి విషయంలోనూ అధిక లబ్ధి కలిగించేలా మేనిఫెస్టో ఉంటుందని వైఎస్ఆర్సీపీ నేతలు చెబుతున్నారు. ప్రతిపక్షాలు ఇస్తున్న అడ్డగోలు హామీల మాదిరిగా వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో ఉండబోదని అంటున్నారు. తమ మేనిఫెస్టో చూశాక ప్రతిపక్షాలకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ కావడం ఖాయమంటున్నారు.